హలో వ్యూవర్స్, వెల్కమ్ టు స్వరాలి ఆడియో స్టోరీస్. నేను మీ స్వరాలి. 'రామాలో సీత' 37 భాగంతో మళ్ళీ మీ ముందుకొచ్చేసాను. స్టోరీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా మనం మన స్టోరీలోకి వెళ్ళిపోదాం. సీతు మరుసటి రోజు ఉదయం నిద్ర లేచేసరికి ఒళ్ళంతా ఒకటే దురదలు మొదలయ్యాయి. సీతు మనసులో ఏంటిది ఇలా దురదలొస్తున్నాయి? రాత్రి నేను ఆ క్రీమ్ పూసుకోవడమే దీనికి కారణం కావచ్చు. నా మీద కోపంతో ఆ రామ్ ఈ క్రీమ్‌లో ఏదో కలిపుంటాడనుకుంటా. పాపం ఎడతెరిపి లేకుండా కాళ్ళు చేతులు గీరుకుంటూనే ఉంది సీతు. స్నానం చేసి వచ్చిన రామ్ సీతుని చూశాడు. ఆమె తన గోళ్ళు సరిపోవడం లేదని దువ్వెన తీసుకొని గీరుకుంటూ ఉంది. ఎక్కువగా గోకడం వల్ల సీతు ముఖం, కాళ్ళు, చేతులు ఎర్రగా మారిపోయాయి. వెళ్ళిపోతున్న వాడు కాసేపు వెయిట్ చేసి చూశాడు రామ్. తను ఎంతకీ అలాగే చేయడం చూసి, "ఏయ్! నీకేమైంది? ఒళ్ళంతా అలా గీరుకుంటున్నావేంటి? ఎందుకలా తేడాగా బిహేవ్ చేస్తున్నావు?" అని అడిగాడు రామ్. సీతు కోపంగా, "ఏమైందో నీకు తెలీదా? నా మీద నీకు కోపం ఉంటే డైరెక్ట్‌గా చెప్పాలి కానీ, ఇలా చేసి నా మీద పగ తీర్చుకుంటావా? ఈసారి రివెంజ్ ఈ విధంగా ప్లాన్ చేశావా?" అని కోపంగా అడిగింది సీతు. రామ్ ఐబ్రోస్ 2 పైకి ముడిచి, "అస్సలు నువ్వేమంటున్నావో నీకైనా అర్థమవుతుందా? మెంటల్. తిన్నగా మాట్లాడే అలవాటు లేదా నీకు? ఇలా తలా తోక లేకుండా అడ్డదిడ్డంగా మాట్లాడడం నీకలవాటు కదా?" అని వెటకారంగా అడిగాడు రామ్. సీతు కోపంగా, "హహహా! నేనెందుకంటున్నానో నీకు తెలీదా? చేసిందంతా చేసి ఏం తెలియనట్టు ఎలా అడుగుతున్నాడో చూడండి. నిన్న నైట్ నువ్వు నాకిచ్చిన క్రీమ్‌లో ఏదో మిక్స్ చేసిచ్చావు. అది పూసుకున్నందుకే నాకీ దురదలొచ్చాయి" అని బాధగా అంది సీతు. రామ ఆశ్చర్యంగా, "ఏయ్! నేను ఆ క్రీమ్‌లో ఏం కలపలేదు. నీ చెంప మీద ఉన్న మచ్చ తగ్గడానికి రాసుకోమని ఆ క్రీమ్ ఇచ్చాను. నువ్వు ఎక్కడెక్కడ పూసుకున్నావేంటి?" అని అనుమానంగా అడిగాడు రామ్. సీతు షాకవుతూ, "ఏంటి? అది నువ్వు దానికోసం ఇచ్చిన ఆయింట్‌మెంట్‌నా? నేను అది లోషన్ అనుకున్నాను. అందుకే ఒళ్ళంతా రాసుకున్నాను" అని ఇబ్బందిగా చెప్తున్న సీతుని చూసి రామ్ పగలబడి నవ్వాడు. అతను నవ్వు ఆపుకోలేక చాలాసేపు నవ్వుతూనే ఉన్నాడు. కాసేపటికి కష్టంగా నవ్వాపుకున్న రామ్, "ఆ క్రీమ్ దేనికి అని కూడా చదవలేదా? మాట్లాడితే నాకంత తెలివి, ఇంత తెలివి అంటావు. ఆ మాత్రం బుర్ర పనిచేయలేదా నీకు?" అని దెప్పి పొడిచాడు. సీతు నసుగుతూ, "ఏదో ఆ క్రీమ్ చూడగానే మంచి స్మెల్లొచ్చింది. అందుకే లోషన్ అనుకున్నాను" అంది అమాయకంగా. రామ్ మళ్ళీ గట్టిగా నవ్వుతూ, "బాడీ లోషన్ అనుకున్నావా? మా తల్లే! ఏంటి దాని వాసన బావుందని బాడీ లోషన్‌లా ఉందా? మెంటల్ దానా!" అంటూ ఇంకా నవ్వు ఆపుకోలేక మరోసారి గట్టిగా నవ్వాడు. సీతు అతని నవ్వును చూసి మైమరిచిపోయింది. తను గీరుకోవడం కూడా మర్చిపోయి మరీ చూస్తోంది అతని నవ్వుని. చిన్న కళ్ళతో పెద్దగా నవ్వుతున్న అతన్ని చూస్తూ చూపు తిప్పుకోలేకపోయింది సీతు. మనసులో, "ఏం నవ్వురా బాబు నీది! నీ నవ్వు ఎంత అందంగా ఉంది! నవ్వినప్పుడు చాలా క్యూట్‌గా ఉన్నాడు. ఈయన నవ్వినప్పుడు మాత్రమే అందంగా కనిపిస్తాడు" అనుకుంటూ రామ్ అందమైన ముఖంలో చిరునవ్వు మరింత అందంగా కనిపించి అతని నవ్వును మైమరిచిపోయి చూస్తున్న సీతు, "ఈ రూమ్‌లో ఉన్నంత వరకు బాగానే ఉంటాడు. కానీ ఈ గది దాటితే ఏమవుతుందో ఇతనికి? పూర్తిగా మారిపోతాడు" అని ఆమె చిన్నగా గొణుక్కుంది. రామ్ సైలెంట్‌గా ఉన్న సీతుని చూసి కనుబొమ్మలు పైకెగరేస్తూ, "ఏంటి సైట్ కొడుతున్నావా? మరిప్పుడెందుకు గీరుకోవడం మాని నిలబడి మరీ నన్నే చూస్తున్నావు? ఏంటి సంగతి?" అని కవ్విస్తున్నట్లుగా అడిగాడు. అతను అలా అనగానే మళ్ళీ ఇచ్చింగ్ గుర్తొచ్చిన సీతు దువ్వెనందుకొని మళ్ళీ గీరడం స్టార్ట్ చేసింది. ఆమె గీరడం ప్రారంభించగానే ఆఫీస్‌కి రెడీ అవుతున్న రామ్ సీతుని చూస్తూ, "ఇంకలాగే గీరుకుంటూ ఉంటావా? లేదంటే వస్తావా? త్వరగా రెడీ అవ్వాలి. లేట్ అయితే ఊరుకోను. నేను కింద వెయిట్ చేస్తుంటాను. 5 మినిట్స్‌లో రా" అని బేస్ వాయిస్‌తో చెప్పి కిందకి వెళ్ళిపోయాడు రామ్. సీతు తనను తాను ఎలాగో కంట్రోల్ చేసుకుంది. అతను వెళ్ళేలోపు ఆమె హడావిడిగా స్నానం చేసి గబగబా రెడీ అయి అతనితో పాటు ఆఫీస్‌కి బయలుదేరింది. సీతు ఆఫీస్‌కి రాగానే తన కోసం రిజర్వ్ చేసిన ప్లేస్‌లో వెళ్లి కూర్చుంది.
ఆమెకి దురద ఇంకా ఎక్కువగానే ఉంది. ఇచ్చింగ్‌తో ఎలా వర్క్ చేయాలో తెలియక అయోమయంలో పడింది. ఆ రోజు కూడా ఎప్పట్లాగే రామ్ ఆమెకు వరుసగా వర్క్స్ చెప్తూ సతాయించడం స్టార్ట్ చేశాడు. కానీ ఓపికగా అతను చెప్పిన వర్క్ అంతా చేస్తూ అతని మాటకి ఎదురు చెప్పలేక కొంచెం ఇబ్బంది పడింది సీతు. రామ్ తన క్యాబిన్‌లో ఉన్న గ్లాస్ పార్టిషన్‌లోంచి ఆమెనే చూస్తూ ఉన్నాడు. సీతుకి ఇచ్చింగ్ చాలా ఎక్కువగా ఉన్నట్లుంది. తనని హాస్పిటల్‌కి తీసుకువెళ్తే బెటరేమో అని మనసులో అనుకుంటూ ఆమె వైపు చూస్తూ సీతుని ఇంటర్కామ్‌లో తన రూమ్‌కి రమ్మని పిలిచాడు రామ్. సీతు వెంటనే రామ్ క్యాబిన్‌కి వచ్చింది. తనని చూడగానే కాస్త బాధగా అనిపించింది. తనని చూస్తూ సీతూ, ఇంకా అలాగే ఇచ్చింగ్ ఉందా? అని కొంచెం ఆందోళనతో అడిగాడు రామ్. కానీ అది విన్న సీతు తన కోసం అతను చూపించిన కన్సర్న్‌ని మరో రకంగా భావిస్తూ తనకిలా అయినందుకు అతను లోలోపల సంతోషిస్తున్నాడు. కానీ పైకి ఎక్కడ ఇదంతా చేసింది అతనే అని అందరి ముందు దొరికిపోతాననే భయంతో నా మీద కన్సర్న్ చూపిస్తున్నాడు అని అపార్థం చేసుకుంది సీతు. పర్వాలేదు బాస్. నేను నా పని చేసుకోగలను అన్నది సీతు. రామ్ సీతుని సూటిగా చూస్తూ ఇచ్చింగ్ ఎక్కువగా ఉంటే ఒకసారి హాస్పిటల్‌కి వెళ్దాం అని ప్రేమగా అడిగాడు. సీతు మొండిగా అవసరం లేదు బాస్. అంత ప్రాబ్లం లేదు. నేను మేనేజ్ చేసుకుంటాను అంది. రామ్ జాలిగా అది కాదే. చూస్తుంటే చాలా ప్రాబ్లమ్‌లా ఉంది. నిన్ను చూస్తుంటే అర్థమవుతోంది. చాలా బాధపడుతున్నావని. అందుకే చెప్తున్నా. పద ఒకసారి డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వడం బెటర్. లేదంటే కష్టమవుతుంది అన్నాడు రామ్. అది ఎక్కువసేపు ఉండదులెండి సార్ అంది సీతు. తనని అలా మాట మాటకి సార్, సార్ అని పిలవడం రామ్‌కి కోపం తెప్పించింది. రామ్ కోపంగా ఏయ్! ఏంటే ఇది? నేనేదో నీ టీమ్ లీడర్ అయినట్టు సర్, సర్ అని పిలుస్తున్నావు. ఆపు వినడానికేదో రకంగా ఉంది అని విసుగ్గా చెప్పాడు. ఏదోలా అంటే ఎలా బాస్? మీరు నాకు బాస్‌నే కదా బాస్! బాస్‌ని బాస్ అనే కాక రారా, పోరా అని పిలవలేం కదా బాస్! అని సాగదీస్తూ అతనిని మరింత ఇరిటేట్ చేయడానికి మళ్ళీ మళ్ళీ బాస్, బాస్ అని పిలిచింది సీతు. "నువ్వా బాస్ అంటం ఆపవే! వినడానికి విసుగ్గా ఉంది" అన్నాడు ఇరిటేట్‌గా ఫేస్ పెట్టిన రామ్. సీతు అమాయకంగా చూస్తూ మీరే కదా బాస్! ఇది ఆఫీసు, ఇల్లు కాదు. నీ ఇష్టానికి పిలవడానికి ఇక్కడ గౌరవంగా పిలవాలి అని చెప్పారు అంది బాధగా చెప్తూ మళ్ళీ వెంటనే చెప్పండి బాస్! నన్నెందుకు రమ్మన్నారు బాస్? అంటూ అలాగే పిలుస్తూ ఉంటే రామ్‌కి సీతు కావాలనే తనని ఇరిటేట్ చేస్తోందని అర్థమవుతోంది. కాసేపటికి సీతు బిహేవియర్‌కి విసుగొచ్చింది రామ్‌కి. రామ్ ఇక సీరియస్ మోడ్‌లోకి మారిపోయి సరే. ఫైన్. నీకు ఎలా కావాలంటే అలాగే పిలుచుకో. ఆ విషయం వదిలేయి. నేనెందుకు ఫోను చేసి రమ్మన్నానంటే, నువ్విప్పుడు హాస్పిటల్‌కి వెళ్ళాలా? వద్దా? అని. అది చెప్పు అని అడిగాడు. అవసరం లేదు బాస్. అదే తగ్గుతుంది. హాస్పిటల్‌కేమీ వెళ్ళనవసరం లేదు. నేను మేనేజ్ చేసుకుంటాను. డోంట్ వర్రీ. నాకు జ్వరం వచ్చినా, తలనొప్పొచ్చినా నేను హాస్పిటల్‌కి వెళ్ళను. ఇంటి మందులతోటే నయం చేసుకుంటాను అంది సీతు. రామ్ వెటకారంగా నువ్వు రోజంతా ఇలా గీరుకుంటూ కూర్చుంటే వర్క్ ఎలా చేయగలవు? నీ వర్క్ పూర్తి చేయడం లేట్ అవుతుంది. ఏ కారణం చేతైనా వర్క్ లేట్ అవ్వడం నాకు ఇష్టం లేదు అని రామ్ చెప్పగానే సీతు మళ్ళీ అపార్థం చేసుకుంది. ఇందాక అతని వర్క్ కోసమే తన గురించి కన్సర్న్ ఉన్నట్టు అడిగాడు. ఎక్కడ తన వల్ల అతనికి వర్క్ లేట్ అవుతుందోనని భయపడి తనపై కన్సర్న్ చూపించాడు తప్ప తనకేమైనా అయితా అతనికి అనవసరం. తన పనే అతనికి ముఖ్యం అని అనుకోగానే నిర్లిప్తత చేరింది ఆమెలో. ఆయన తన పిచ్చి కాకపోతే అతను తన కోసం ఎందుకు ఆలోచిస్తాడు? తనంటే ఇష్టం లేని మనిషి తన కోసం ఆరాటపడతాడు అని అనుకోవడం తన తప్పు అనుకొని మనసుని రాయి చేసుకుంది. నేను త్వరగా నా వర్క్ పూర్తి చేస్తాను బాస్. దానికోసం మీరు టెన్షన్ పడాల్సిన పని లేదు. నేను మీ వర్క్‌ని ఎప్పుడూ లేట్ చేయను బాస్. నేను హామీ ఇస్తున్నాను అని చెప్పి ఫాస్ట్‌గా తన ప్లేస్‌కి వెళ్ళిపోయింది సీతు. సీతు ప్రవర్తన చూసిన రామ్ మనసులో కోపంగా పోనీలే పాపం బాధపడుతుంది అని హాస్పిటల్‌కి తీసుకెళ్తానని అడిగితే బెట్టు చేస్తోంది మేడం. నేనే హాస్పిటల్‌కి పోదామని పిలిచినా మేడం రాదు. గీరుకుంటూ ఎలాగోలా వర్క్ పూర్తి చేయని. నాకేంటి? అని తను అడిగిన సీతు రానని చెప్పడంతో అతని ఇగో హర్ట్ అయ్యి పంతంగా ఉండిపోయాడు రామ్. మరి స్టోరీలో ముందు ముందు ఏం జరుగుతుందంటారు? గెస్ చేసి కామెంట్ చేయండి.